ప్రైజ్ ద లార్డ్. హోషియా ప్రవక్త వ్యభిచారిణిని దేవుడు ఎందుకు పెళ్లి చేసుకోమని ఆజ్ఞ ఇచ్చెను. హోషియా అను పదానికి అర్థం రక్షణ. ఇజ్రాయేలు ప్రవక్త. ఇజ్రాయేలు ప్రజలు సజీవుడైన నిజదేవుని విసర్జించి భయంకరమైన మత భ్రష్టత్వంలో పడిపోయారు. పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరగాలని ప్రవక్త దేవుని మాటగా హెచ్చరించి ప్రవచించెను. ఇజ్రాయేలు ప్రజలు వ్యభిచారం చేసే భార్య లాంటి వారిని పోల్చెను. యెహోవా, జనులు నన్ను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకోమని ఆ ప్రవక్తకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రవక్త దేవుని మాట చొప్పున వెళ్ళి గోమెరు అనే వేశ్యను పెళ్లి చేసుకుని 3 పిల్లలను కనెను. హోషియా వ్యభిచారిణి పెళ్లి చేసుకునినందున ఇజ్రాయేలీయులు కలవరపడి బాధపడి అతనిని అడిగినప్పుడు, మీరు చేసిన నా దోషములు కూడా ఇదే, యెహోవా దేవుని విడిచి అన్య దేవతలను విగ్రహములను పూజిస్తూ వ్యభిచరించు భార్య వలె దేవునికి వేదన బాధ పుట్టించుచున్నారు. దేవుడు మీకు తెలియపరచుటకే నేను నా జీవితం ఒక సాదృశ్యమని చెప్పెను. హోషియా 1వ అధ్యాయం.